హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేట్ అనమాట. సో టుడే వీడియో ఏమొచ్చేసంటే టార్గెట్ ఏపీ పోలీస్ అనమాట. సో మనకి ఏపీ పోలీస్ అనేది పోస్టులు పడ్డాయి కదా మొత్తము. సో కానిస్టేబుల్ వచ్చేసి మనకి 1970 పోస్టులు వచ్చాయి. అండ్ ఎస్ఐ వచ్చేసి మనకి 418 పోస్టులు వచ్చాయి అనమాట. మొత్తం టోటల్ మనకి ఆల్మోస్ట్ మనకి 2000+ పోస్టులు, 2300+ పోస్టులు అనమాట మనకి వచ్చిండేది. సో మనకి పోస్టులు అంటే మనకి ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మన టార్గెట్ ఏమంటే ఎస్ఐ, టార్గెట్ ఏపీ పోలీసు, ఎస్ఐ కానిస్టేబుల్ రెండింటిలో ఏదో ఒకటి. ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానిస్టేబుల్ ఇది ట్రై చేయొచ్చు. ఎస్ఐ ప్రిపేర్ అవ్వంటే మినిమం మనము గ్రూప్ 2 అనేది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యామంటే మనకి అనేది ఈజీగా గ్రూప్ ఆ లెవెల్లో ప్రిపేర్ అంటే మనకి ఎస్ఐ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట జాబ్. సో ఓకేనా. సో మన ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ప్రిపరేషన్ ఏముంది సబ్జెక్ట్స్ ఫస్ట్ చూస్తామంటే మనకి ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ అనమాట. అర్థమెటిక్, రీజనింగ్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి జీకే, జిఎస్ అనమాట. సో ఇది మనకి మెయిన్ టాపిక్స్ అనమాట. సో ఇది మొత్తం వచ్చి 4 పేపర్స్ ఉంటుంది. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అనమాట. సో ఇందులో ఇది వచ్చేసి ప్రిలిమ్స్ అనమాట. ఇది మెయిన్స్ అనమాట. సో ప్రిలిమ్స్ మనకి 40% క్వాలిఫికేషను ఫర్ ఓసీ. సో ఇది పక్కన చూడండి, ఓసీ అండ్ ఈడబ్ల్యూ అండ్ ఓసీ జనరల్ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40% మార్క్స్ రావాలి. ఈచ్ పేపర్లో 40 మార్క్స్ రావాలి. రెండింటిలో కలిపి 40 మార్క్స్ దీంతో రావాలా, 40% దీంతో రావాలి. సో మనకి 40% అంటే 40 మార్క్స్ అనమాట. ఓకేనా. సో ఇంకా ఓబీసీ అనమాట. ఓబీసీ అందరూ అన్నింటిలో ఉంది కదా. బీసీ అనుకున్న ఓబీసీ అన్న బీసీ అంత ఒకటి. సో ఏబిసిడిఈ మొత్తం వాళ్ళకి ఏబిసిడిఈ అంత ఎంత ఉందో అంతవరకు 35% అనమాట. సో అంటే 35 మార్క్స్ అనమాట. 35 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవ్వచ్చు అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీకి 30% మార్క్స్ తెచ్చుకుంటే మీరు క్వాలిఫై అవుతారు అనమాట. ఓకేనా. సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మనకి ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే మనకి ఏముంది మెయిన్ 40% పేపర్ 1 తెచ్చుకోవాలంటే పేపర్ 1 వచ్చేసి పేపర్ 1 వచ్చి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ వచ్చేసి జీకే జిఎస్ రెండు కలిపి 100 మార్క్స్ ఉంటుంది అనమాట ప్రిలిమ్స్లో మాత్రము. సో దానికి మనం దాని తగినట్టు ప్రిపేర్ అవ్వాలి. మనకి నెగిటివ్ మార్క్స్ ఏముంటుంది కాబట్టి మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉందో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. 100 క్వశ్చన్స్ ఉంటుంది. సో 100 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే మీకు నెగిటివ్ మార్క్స్ ఏం లేదు కదా. సో మీ మార్క్స్ అనేది ఎక్కువ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ప్రిపరేషన్ అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలంటే సరే మనకి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ అనేది చెప్తాను కదా. సో ప్రిపరేషన్ చెప్తానండి. ఫస్ట్ ఒక్కొక్క టాపిక్ అనమాట. ఇప్పుడు అర్థమెటిక్ తీసుకోండి. అర్థమెటిక్లో ఒక్కొక్క టాపిక్ అనమాట. ఫస్ట్ వచ్చేసి పర్సంటేజెస్, నెక్స్ట్ ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్స్, నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఇంకా టాపిక్స్ ఉంది కదా. మొత్తం మనకి 16+ టాపిక్స్ ఉందన్నమాట. దాంతో అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా ఉందన్నమాట. సో దాంతో వచ్చేసి మనకి ఏమొస్తుందంటే మెన్సురేషను, మళ్ళీ ఆల్జీబ్రా, ఇంకా నెంబర్ సిస్టమ్ అనమాట. సో ఇది మెయిన్ అనమాట. మీకు ఈ అడ్వాన్స్ మ్యాథ్స్లో మీకు ఎక్కువ మార్క్స్ అనేది వస్తుంది అనమాట. సో మీకు నెంబర్ సిస్టము, మెన్సురేషను, ఈ ఆల్జీబ్రా దీంతో కలిపి మీకు ప్రిలిమ్స్లో మీకు మ్యాక్సిమం 25 క్వశ్చన్స్ అనేది ఉంటుందంట. 20-25 ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 20 క్వశ్చన్స్ దాకా ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ 3 టాపిక్లు మీరు నేర్చుకోండి ఎక్కువ. ఇంకా మిగిలిన టాపిక్ అంతా కలిపి మీకు ఒక 40 క్వశ్చన్స్ దాకా వస్తుంది. సో ఈ పేపర్ 1 సంబంధించింది. సో రీజనింగ్ కలిపి ఇంకొక 40 క్వశ్చన్స్ రీజనింగ్ వస్తుంది. ఇది ఒక 40 అర్థమెటిక్, నార్మల్ అర్థమెటిక్ వచ్చేసి 40 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి ఒక 40 మార్క్స్, అడ్వాన్స్ మ్యాథ్స్లో ఒక 20 మార్క్స్ ఇస్తారన్నమాట. ఇది పేపర్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా జీకే చేసేదామంటే జీకే జిఎస్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి హిస్టరీ, నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ, నెక్స్ట్ వచ్చేసి పాలిటీ, నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, దాంతోపాటు స్టాటిక్ జీకే అనమాట. సో ఇది మెయిన్. సో కరెంట్ అఫైర్స్ అనేది మీరు దాని ముందు అంటే ఎగ్జామ్ ముందు నేర్చుకునే సరిపోద్ది మీకు. సో ఇదనమాట మనకి ఈ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా. సో ఒక టాపిక్ కంప్లీట్ చేసుకుని వచ్చినాక దానికి అనేది వీక్లీ టెస్ట్ అనమాట. ఇప్పుడు ఒక టాపిక్ తీసుకొని ఒక సబ్జెక్ట్ టాపిక్ తీసుకొని ఇప్పుడు పర్సంటేజ్ కంప్లీట్ అయింది. మీకు పర్సంటేజెస్ కంప్లీట్ అయిపోయింది. సో దీనిలో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేశాక దీంతో మీరు ఏం చేస్తారంటే ఒక టెస్ట్ రాయండి అనమాట.
అంటే ఒక టెస్ట్ రాసి అంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఎలా ఉంటుంది పేపర్ ఎలా ఉంటుంది అనేసి. సో అది కూడా మీకు చాలామంది ఇప్పుడు ఉంది, చాలా యాప్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో యాప్స్ ఆన్లైన్ టెస్ట్ రాసుకోండి సరిపోతుంది మీకు వీక్ టెస్ట్. సో అలా ఇంకో అలా 1000 టాపిక్ కంప్లీట్ చేయడం, దానికి వీక్లీ టెస్ట్ రాయడం దానికి. సో ఆల్మోస్ట్ మీకు అర్థమెటిక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం వచ్చేసి మీ అర్థమెటిక్ ఒక 3 to 4 months అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అర్థమెటిక్. సో 3 to 4 months కంప్లీట్ అయినాక మీరు ఏం చేస్తారంటే సెక్షన్ టెస్ట్ అనమాట. సెక్షన్ టెస్ట్ అనమాట అంటే అర్థమెటిక్ మొత్తం ఉంటుంది దాంతో. సో దాంతో టెస్ట్ రాయండి. సో మీకు దాంతో తెలుసు అనమాట మీకు ఎన్ని మార్క్స్ వస్తుంది, సో మనకి ఏం ప్రిపేర్ అవ్వాలి అని తెలుస్తుంది మీకు. సో దాని ద్వారా మీకైనా ఒక టాపిక్స్ ఏదైనా మిగిలి ఉన్నా, సో దాంతో మీరు ఏదైనా టైప్ నేర్చుకోకుండా ఉంటే ఆ టైప్ మీద నేర్చుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇదే అనమాట మంత్లీ టెస్ట్, మళ్ళీ వీక్ టెస్ట్ రాయొచ్చు. మళ్ళీ టు అచీవ్ టార్గెట్ అనమాట. మన టార్గెట్ ఏమీ అచీవ్ చేయాలి. సో అచీవ్ అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మనము. ఫ్రమ్ టుడే నుంచి మనం ప్రిపేర్ స్టార్ట్ చేసామంటే మనకి ఈజీగా అనేది మన గోల్ అనేది మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ ఇంకా టైం ఎంత ఉందంటే August 15th మన నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా ఇప్పుడు చూసుకోమంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ జరుగుతుంది అనమాట. ఏప్రిల్ 6th అనమాట ఈరోజు. సో April 6th అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ ఉంది, మే ఉంది, జూన్ ఉంది, జూలై, మళ్ళీ ఆగస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మీకు 2 to 3 months ఉంటుంది అనమాట. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనమాట. సో డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇంకా ముందు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నెలలు ఉందన్నమాట. సో 9 నెలలు మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను ఒక 150 డేస్లో ఫస్ట్ 150 డేస్లో నేను 2 టాపిక్లు ఏదన్నా. సో ఇప్పుడు అర్థమెటిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది, దాంతోపాటు రీజనింగ్ కంప్లీట్ అయిపోతుంది, దాంతోపాటు హిస్టరీ ఇది కంప్లీట్ చేసుకోండి. నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను. సో ఫస్ట్ 150 డేస్లో ఈ 2 కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ 150 డేస్లో మిగతా రిమైనింగ్ టాపిక్స్ అంతా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, నెక్స్ట్ జియోగ్రఫీ. సో ఈ 3 టాపిక్లు మనం కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు దీంతో కంప్లీట్ చేస్తా కూడా దీనికంటే మాక్ టెస్ట్ రాయాలన్నమాట మనము. సో అప్పుడే మన టార్గెట్ అనేది మనం అచీవ్ అవుతాము. మనకి ఈ ప్రిపరేషన్, మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి మాక్ టెస్ట్ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా టాపిక్స్ ఏం మిగిలింది, మనకి ఇంకా ఏముందని మొత్తం నేర్చుకోవచ్చు. సో మన టార్గెట్ ఏమంటే ఇదే అనమాట. సో ఇది వీడియో. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా నేను డైలీ అప్లోడ్ చేస్తాను అనమాట. ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాను నేను. ఏదో ఒక వీడియో అంటే నేను అనేది ఇప్పుడు అర్థమెటిక్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పటికి ఒక 17 days స్టార్ట్ చేశాను. సో 70 days అయిందనమాట. సో 17 daysలో నాది పర్సంటేజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్స్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ నాది ఏమంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్, దాని తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ టాపిక్ అనమాట నాది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి టైం అయితే తక్కువ ఉంది అనుకోవాలి మనకి. ఎందుకంటే చాలా టాపిక్స్ అనేవి చాలా ఉందన్నమాట. చూసాం మనకి ఇది ఉంది, జీకే జిఎస్ ఉంది. జీకే చేస్తే మళ్ళీ హిస్టరీ, ఇన్ని టాపిక్స్ జీకే చేస్తే ఇన్ని టాపిక్స్ కంప్లీట్ చేయాలి మనము. సో దీనివల్ల మన టైం అని సరిపోదు అన్నమాట. ఆ టైం మనం రివిజన్ చేసేదానికి సరిపోతుంది. లాస్ట్ ఒక 2 months అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చినాక మనం ఏం చేయాలంటే మన టార్గెట్ ఒకటే మాక్ టెస్ట్ అనమాట. సో ఎన్ని మాక్ టెస్ట్ రాస్తామో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చాక August 30 నోటిఫికేషన్ మాక్ టెస్ట్ ఎన్ని మాక్ టెస్ట్ రాస్తామో సో అన్ని మాక్ టెస్ట్లో మనకి అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట మనకి. సో అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్కరు ప్రిపేర్ స్టార్ట్ చేయండి. సో దీంతోపాటు మనం ఏం చేస్తామంటే SSGD ఉంది కదా, SSGD కూడా ఇంకా దాన్ని ఏమంటారు, ఎగ్జామ్ డేట్స్ అని రాదనమాట. ఎగ్జామ్ డేట్స్ వెంటనే చేంజ్ అయింది కదా, సో దానివల్ల లేట్ అవుతుంది. సో SSGD గురించి నేను అప్డేట్ చేశాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా ఏం డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.